శ్యామల నవరాత్రులలో 9వ రోజన్నమాట. రాజా శ్యామలాదేవి, రాజమాతంగి. శ్రీ రాజశ్యామల తన జ్ఞాన రూపంలో అత్యున్నతమైన దేవత. ఆమె తన వల్లకి మరియు సుఖంతో శ్యామల వర్ణంలో ఉన్న మహాత్రిపుర సుందరి. ఆమె అంతిమ జ్ఞాన రూపిణి మరియు మహావత్స మరియు కామ్య ప్రద విద్య. ఆమె జ్ఞానం, కళలు, వాక్కు, అందం, నియంత్రణ, కోరిక, నెరవేర్పు మొదలైన వాటికి దేవత. ఆమె లలితాంబ యొక్క మంత్రిణీ దేవత. అన్ని మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, ముద్ర, చక్రాలు మరియు అన్ని రకాలైన పూర్ణశక్తి సాధన స్వరూపం. అందుకే ఆమె మంత్రిణి, మంత్రాల దేవత, వీణావాదిని. వెన్నెముక అనే వీణను వాయించేది. వెన్నెముక అనే వీణను వాయించేది అనమాట ఆవిడ. సుఖపాణి వాక్కు అనే చిలుకతో వాయించేది. పురుషోత్తమ మోహిని సాధకుడిని తన వైపుకు లాక్కునేది. దేవతలందరినీ ఆకర్షించేది రాజావ శంకరి. రాజాశ్యామల దేవి లేదా రాజా మాతంగి మాత శ్రీ విద్యా ఉపాసనలో ఒక దేవత. శ్యామలాదేవి కేవలం జానపద కథ మాత్రమే కాదు, ఆమె బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించబడింది. లలితా పరమేశ్వరి ద్వారా ఆమె ఎలా సృష్టించబడిందో బ్రహ్మాండ పురాణంలోని లలితోద్భవ ఘట్టంలో ఆమె ఎలా సృష్టించబడింది అన్నది ఈ బ్రహ్మాండ పురాణంలోని లలితోద్భవ ఘట్టంలో. అంటే ఏంటి? లలితోద్భవ ఘట్టం అంటే లలితా స్వరూపం ప్రస్తావించబడిందన్నమాట. అన్ని రకాల కళలు మరియు సంగీతం మరియు నృత్యాలతో సహా అంతర్గత జ్ఞానం యొక్క బాహ్య ఉచ్చారణతో పాటు మాట్లాడే పదానికి ఆమె దేవత. రాజాశ్యామల శత్రువులపై నియంత్రణ సాధించటం, ప్రజలను తన వైపు ఆకర్షించటం మరియు కళలపై పట్టు సాధించటం మరియు అత్యున్నత జ్ఞానాన్ని పొందటం వంటి రహస్య శక్తులను ఇస్తుంది. శ్యామలాదేవిని దేవీ మాతంగి, రాజమాతంగి, శ్రీరాజశ్యామల, మహామంత్రిని అని కూడా అంటారు. ఆమె 10 దశ మహావిద్యల్లో 9వది. ఈ దశ విద్యలు ఉన్నాయి కదా, వాటిల్లో ఇవిడ 9వది. మాతృదేవతల యొక్క 10 తాంత్రికమైన దైవిక రూపాలు. శ్యామలాదేవి లలితా త్రిపుర సుందరి దేవత చెరుకు విల్లు నుండి ఉద్భవించింది అని నమ్ముతారన్నమాట. శ్యామలాదేవి మణిద్వీపంలో కదంబవనంలో నివసిస్తుంది. ఆమెను మంత్రిని మరియు లలితరాజ పరిపాలని అని కూడా పిలుస్తారు. శ్యామలాదేవి 9వ వాగ్దేవి మరియు వేదమాత అయిన ఆమె ఆదిదేవతగా ప్రాతినిధ్యం వహిస్తుంది. మాతంగి మహామంత్రిని మరియు శ్రీ లలితా పరమేశ్వరి సలహాదారు. ఆమె పాట యొక్క అభివ్యక్తి రూపం మరియు కంపన ధ్వని, నాద, ఆది, మన మొత్తం శరీరం మరియు మనస్సు ద్వారా నాడులు అనే సూక్ష్మ మార్గాల్లో ప్రవహిస్తుంది. మాతంగి వాక్కు కేంద్రమైన విశుద్ధి చక్రంలో నివసిస్తుంది. విశుద్ధి చక్రం గొంతు మరియు ఊపిరితిత్తుల ప్రాంతంలో ఉంటుంది. అది 7 చక్రాలలో 3వది. ఆమెకు సంబంధించిన ఒక ప్రత్యేక నాడి లేదా ఛానల్ 3వ కన్ను నుండి నాలుక కొన వరకు వస్తుంది. అది మనస్సు నుండి ప్రసంగం ద్వారా దాని వ్యక్తీకరణ, ప్రేరణ యొక్క ప్రవాహం. మాతంగి ఈ ఛానల్ ద్వారా ఆనంద ప్రవాహాన్ని మాతంగి తల్లి ఈ ఛానల్ ద్వారా ఆనంద ప్రవాహాన్ని సూచిస్తుంది. ఇది గొప్ప సాహిత్య, కవిత మరియు ఇతర కళాత్మక రచనల సృష్టికర్తలచే అనుభవించబడిన సృజనాత్మకత యొక్క అద్భుతమైన వ్యక్తీకరణలను అందించటంలో ఫలితాలను ఇస్తుంది. రాజా శ్యామలాదేవి అనుగ్రహాన్ని అందరూ పొందాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ అమ్మ పాదారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితం శ్రీ దుర్గా పంచరత్నం. శ్రీ మాత్రే నమః. అద్వైత చైతన్య జాగృతి. దుర్గాదేవిని స్తుతిస్తూ చేసినటువంటి మహాద్భుతమైన స్తోత్రం. దీన్ని మనకు అందించినది పరమాచార్య స్వామివారు.
ఆ స్తోత్రం ఎలా వచ్చింది, దానికి సంబంధించిన కథను తెలుసుకుందామా? అది తేనంబాకంలో మహాస్వామి వారు మకాన్ చేస్తున్న కాలం అన్నమాట. అప్పుడు మధ్యాహ్నం ఎంతైంది? 2 గంటల సమయం. మహాస్వామి వారు ఒక కాలు నీటిలో ఉంచి చెరువు గట్టు పైన కూర్చొని ఉన్నారు. మహాస్వామి వారు చప్పట్లు చరిచి నన్ను రమ్మని ఆజ్ఞాపించారు. ఒక కాగితం కలం తీసుకుని తన పక్కన కూర్చొని సైగ చేసి చెప్పారు. పక్కనే కూర్చో, కలం కాగితం తెచ్చుకో అని చెప్పారు. నేను వాటిని తీసుకుని వచ్చి వారి వద్ద కూర్చున్నాను. మహాస్వామి వారు ఒక్కొక్కటిగా సంస్కృత పదాలను చెప్పటం ప్రారంభించారు. ఒక్కొక్క సందర్భంలో ఒక భాగాన్ని చెప్పి దానికి సరియగు సంస్కృత పదం చెప్పమనేవారు. అలా అన్ని పదములు జతకూడిన తర్వాత ఒక మహత్తరమైన స్తోత్రం వచ్చింది. అదే దుర్గా పంచరత్నం, శ్వేతాశ్వరోపనిషత్ సారం. ప్రతి శ్లోకము యొక్క చివరి పాదము మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి అనే మకుటంతో ముగుస్తుంది. ఈ శ్లోకాన్ని మనం కామాక్షి ఆలయ ముఖద్వారానికి ఎడమ ప్రక్కన ఉన్న గోడపై పాలరాతి శిలపై చెక్కి ఉండటం గమనించవచ్చు. మహాస్వామి వారు ఈ స్తోత్రం చేస్తూ మధ్యలో నీవే భగవద్గీతను బోధించిన దానివి అని వచ్చింది. ఒక్క క్షణం ఇటు తిరిగి ఆలోచిస్తున్న శిష్యుల వైపు చూసి మహాస్వామి వారు కామాక్షి గీతోపదేశం చేసింది అన్నది నీకు ఎందుకు తప్పు అనిపిస్తోంది అని అడిగారు. నేను చిన్నగా నవ్వి మౌనం వహించాను. వెంటనే వారు గీతాభాష్యం పుస్తకం తీసుకురమ్మని చేతులతో సైగ చేసి ఆదేశించారు. వెంటనే 8 సంపుటముల గీతాభాష్యం స్వామివారి వద్దకు వచ్చి చేరింది. వారు ఒక పుస్తకమును తీసుకుని దాన్ని తెరిచి అక్కడ తెరవబడి ఉన్న పుటంలో ఒక శ్లోకాన్ని దాని భాష్యాన్ని చదవమన్నారు. ఆ శ్లోకం ఇదే: బ్రహ్మణోహి ప్రతిష్టాహం, మార్పు లేని శాశ్వతమైన బ్రహ్మానికి శక్తి రూపమైన మాయ ప్రతిష్ట, అది నేను బ్రహ్మాన్ని మరియు దాన్ని ప్రతిష్టను అన్నది సరి అగును. ఎందుకంటే దానికి భాష్యం శక్తిమతోహభేద అని ఉంది. శక్తి మరియు ఆసక్తి కలిగిన వారు వేరువేరు తత్వము కాదు. శక్తి ఆసక్తి ఉన్నవారికి అభేదము. ఈ సంఘటన ఆ స్తోత్రం యొక్క విశిష్టతని తెలియజేస్తుంది. దుర్గా పంచరత్న స్తోత్రంలో మొదటి శ్లోకం: ధ్యానయోగానుగా తాపస్యన్ త్వామేవ దేవం సగుణైర్నిగూఢాం త్వమేవ శక్తి పరమేశ్వరస్య మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. ఓ సర్వాధిష్టానేశ్వరి, ఓ మోక్షప్రదాత్రి, నిరంతరము ధ్యానయోగమునందు మునులు యోగులు మున్నగువారు సత్వరజస్తమో గుణములచే వ్యక్తము కాకుండా కానున్న సకల దేవతా స్వరూపిణియగు నిన్నే చూచుచున్నారు. ఆ పరమేశ్వరుని యొక్క శక్తివి కూడా నీవే, నన్ను రక్షించు. రెండోది: దేవాత్మశక్తి శృతివాక్య గీత మహర్షిలోకస్య పురప్రసన్న గుహపరం వ్యోమ సదప్రతిష్ట మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. ఓ సర్వేశ్వరి, మోక్షదాత్రి, నీవు దివ్యమగు ఆత్మశక్తిని వేద వాక్యములచే గానము చేయబడితివి. మహర్షి లోకమును ముందుగా అనుగ్రహించితివి. అత్యంత నిగూఢమగు నివాసము నీది. సత్పదార్థమునకు అధిష్టానము నీవు, నన్ను రక్షించు. మూడవది: పరాస్య శక్తి వివిధైన శూన్యసే, పరాస్య శక్తి వివిధైవ శ్రూవ్యసే శ్వేతాస్వవాక్యోదితదేవి దుర్గే స్వాభావికి జ్ఞాన బల
క్రియార్తే మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. ఓ దుర్గా, శ్వేత శ్వేత రూప నిష వాక్యములచే చెప్పబడిన దివ్య రూపిణి, నీవు పరాశక్తివి అయినను అనేకులచే అనేక విధాలుగా చెప్పబడగా వివిధ రూపములుగా వినబడుచున్నావు. నీ యొక్క జ్ఞాన బల సంబంధమగు క్రియారూపంలోని శక్తి నీకు స్వాభావికమైనది. సర్వేశ్వరి మోక్షప్రదాత్రి, నన్ను రక్షించు. 4. దేవాత్మశబ్దేనది శివాత్మభూత యత్కూర్మవాయవ్యవచో వివృత్య త్వం పాశవిచ్ఛేదకరి ప్రసిద్ధ మాం పాహి సిద్ధేశ్వరి మోక్షదాత్రి. దేవాత్మ శబ్దమునే చెప్పబడును. నీవు కూర్మ వాయుపురాణముల వాక్య వివరణచే శివాత్మురాలివైతివి. నీవు ఈ భవపాశములను ఛేదింపగలిగిన దానిగా ప్రసిద్ధురాలవు. ఓ సర్వేశ్వరి మోక్షప్రదాత్రి, నన్ను రక్షించు. 5. త్వం బ్రహ్మపుచ్చ వివిధా మయూరీ బ్రహ్మ ప్రతిష్టాసి ఉపతిష్టగీత జ్ఞానస్వరూపాత్మదయాఖిలానాం జ్ఞానస్వరూపాత్మదయాఖిలానాం మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. అమ్మా, నీవు బ్రహ్మమే పుచ్చముగా గల వివిధ రూపముల నుండు మయూరివి, బ్రహ్మమునకు అధిష్టానమైన దానివి, అనేక గీతలను ఉపదేశించిన దానవు, అందరిలోనూ ఉండు జ్ఞానస్వరూపం నీవే, అందరిలోని దయాస్వరూపము నీవే. ఓ సర్వేశ్వరి మోక్షప్రదాత్రి, నన్ను రక్షించు. కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి విరచితం. ప్రతిరోజు దీన్ని చదివిన వారికి మోక్షం తథ్యం. సర్వేజనా సుఖినో భవంతు. దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం. నమంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కదా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణం. విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా విధేయా శక్త్యా తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతక్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరం తేషాం మధ్యే విరలోహం తవ సుతః మదీయోయం చాగత్ సముచితమిదన్నో తవ శివే కుపుత్రో జాయేత క్వచిదప కుమాతా న పతి. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. జగన్మాతర్మాతస్తవ చరణసేవా నరచిత న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా తదాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ ప్రకురుషే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. పరిచక్షా దేవా వివిధ విధి సేవా కులతయా మయా పంచాశీతేరధికమపనీతే తు వయసి ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాపి పవిత నిరాలంబోలంబోదర జనని కమ్యామి శరణం. స్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా నిరాంతం కోరంకో విహరతి నిరాంతం కోరంకో విహరతి చిరం కోటి కనకై తవావర్ణే కన్నే విశతి మనువర్ణే ఫలమిదం జనః కో జానీతే జనని జపనీయం జపవిదో.
चिताभस्मालेपो गरलमसनं दिक्पटधरे जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः कपालीभूतेशो भजति जगदीशैकपदवीं भवानी त्वत्वाणी ग्रहण परिपाटी फलमिदम् न मोक्षास्य काङ्क्षा न च विभववाञ्छापि च जनमे न मोक्षास्याकाङ्क्षा न च विभवाञ्छापि च न मे न विज्ञानापेक्षा शशिमुखि सुखे चापि न पुनः अतस्त्वां संयाचे जननि जननं यातु मम वै मृडानि रुद्राणि शिव शिव भवानीति जपतः नाराधितासि विधिना विविधोपचारैः किं सूक्ष्मचिन्तनपरैर्न कृतं वचोभिः श्यामे त्वमेव यदि किञ्चन मयि अनाथे धत्से कृपामुचितमम्ब परं तवैव आपत्समग्नस्वरणं त्वदीयं करोमि दुर्गे करुणान्नवे शिवे नैतच्चरत्वं मम भावयेदाह क्रुधा तृषार्था क्षुधा तृषार्था नैतच्छठत्वं मम भावयेदाह क्षुधा तृषार्था जननीं स्मरन्ति जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि अपराध परम्परावृतं न हि माता समुपेक्षते सुतम् मत्समः पातकी नास्ति पापग्नि त्वत्समानहि एवं यात्मा महादेवी यदा योग्या तदा कुरु सर्वे जन सुखिनो भवन्तु।